కృష్ణుడి ఏకపాత్రాభినయం చేయబోతున్నాను. సందర్భం కురుక్షేత్ర యుద్ధం తర్వాత కృష్ణుడు తనను తాను సంభాషిస్తున్నాడు. ఒకప్పుడు ఈ చేతులు వెలుగు వంటివి, ఆ తరువాత అర్జునుడి రథం నడిపినవి. ఒకటే చేతులు కానీ పనులు వేరు. ఒకప్పుడు ప్రేమను పంచాయి, మరోసారి ధర్మ యుద్ధం నడిపాయి. అందరూ నన్ను దేవుడు అంటారు, కానీ నాలో నన్ను నేను సేవకుడిగా భావిస్తాను. ఆహా, ధర్మానికి సేవకుడిగా భావిస్తాను. ద్రౌపదికి భయం వేసినప్పుడు వస్త్రంగా వచ్చాను. అర్జునుడికి భయం వేసినప్పుడు గీతగా మాట్లాడాను. ఇది నా శక్తి కాదు, వారి భక్తి నన్ను పిలిచింది. అందరూ నాలో ఉన్న అద్భుతాలని చూస్తారు, కానీ నా ఇష్ట వినయం సేవ చేయడం, ప్రేమ చూపడం, ఆ తర్వాత నిశ్శబ్దంగా వెళ్ళిపోవడం. సత్యాన్ని నమ్మిన ప్రతి మనసు నాలో ఒక్క భాగం అవుతుంది. విజయం ఎప్పుడు వినయంగా ఉండేవాడికే వీస్తుంది. అదే నా వినయం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామృతం. ఇది అర్థం ఏమిటంటే, ఓ అర్జున, ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, ఎప్పుడైతే అధర్మం ప్రబలిస్తుందో, అప్పుడు నేను నన్ను ఈ భూలోకంలో ప్రవహించుకుంటాను అని మాటిస్తున్నాను. ధన్యవాదములు.